బ్యాట్ ఎందుకు? బ్యాట్ వద్దు, ఓన్లీ బాల్ ఒకటే తీసుకో. బ్యాట్ వద్దు నాన్న, బాల్తో ఆడుకుందాం. బాల్ తీసుకో. పెద్ద బాల్ ఏది? పెద్ద బాల్ తీసుకో. సరే బ్యాట్ అటు పెట్టేసే. బ్యాట్ ఎందుకు నాన్న? బ్యాట్తో అవసరం లేదు. అయ్యయ్యో, బ్యాట్ నాన్న, బ్యాట్తో ఆడుకోలేము నాన్న. సరే ఒక్క బ్యాట్ తీసుకో, ఇంకో బ్యాట్ వద్దులే. ఒక బ్యాట్ తీసుకో. చెప్పిన మాట వినకపోతే నేను రాన్సి. పెద్ద బాల్ తీసుకో. తీసుకో పెద్ద బాలు. సరే పద. బ్యాట్తో ఆడుకోలేం రా అని చెప్తే విన్నాడు. అవి మళ్ళీ నేనే పట్టుకొని రావాలి. చెప్పులు వేసుకొని సాగు. సరే పద. మామూలుగా అయితే 1 కిలోమీటర్ ఉందన్నమాట ఇక్కడ నుంచి ఒక పార్క్. ఆ పార్క్ వెళ్దాము బై వాక్ అని చెప్పి వచ్చినాను. కాకపోతే మళ్ళీ భయం వేసింది. మళ్ళీ నడవలేకపోతే, మళ్ళీ నేను నడవలేకపోతే మళ్ళీ ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి మా ఇంటి వెనకాల ఏమన్నా ఖాళీ స్థలాన్ని పోతాను. అమ్మా ఏమి పామా? తూనిగా పద. అమ్మా ఏ చెట్టు? దాని పేరేం పేరు? సరే పద. అమ్మా సిటిమా అమ్మ స్పెట్స్ తెచ్చుకోలేదురా, మర్చిపోయి వచ్చేసింది. లాగ్ గట్టిగా నాన్న. అమ్మ స్పెట్స్ తెచ్చుకోలా. చచ్చిపోలేదులే. అది కొంచెం ఇరిగిపోయి చచ్చిపోయినట్ట. సరే కానీ అమ్మ స్పెట్స్ మర్చిపోయి వచ్చేసింది బుజ్జోడా. ఏం చేయాలి నేను? పెద్ద షాప్లో తీసుకోవాలా? ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకుంటా నేను. ఆడుకున్నారా? రెడీ? దా. పట్టు చిన్నగా ఏమా, అటంతా ఏవాకు. పట్టు పట్టు. నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా చెప్తున్నా. పట్టు, నోరు మూసుకొని పట్టు. పట్టు పట్టుకో 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 పట్టుకో. అక్కడే ఉండి బైక్ వస్తుంది. వెళ్ళు తీసుకొచ్చుకో. వెళ్ళు. వేస్తే చిన్నగా వేస్తావు, లేదంటే ఎటు పడితే అటు వేస్తావు. ఈ బాల్తో ఈ బ్యాట్స్ ఏమన్నా కాంబినేషన్ ఆసి? రెడీయా?
ఒరే అట్టు కొడతావేంద్రా, ఇట్రా కొట్టాలా? అయ్యా అయ్యా అయ్యా, మళ్ళీ అట్టు కొడతాడు. నాకు తప్ప అన్నిటికీ కొడుతున్నాడు వాడు. కావాలని అటు ఇటు తిరగొచ్చాడు. ఓరే బాల్ తీసుకొని రా, రాతి పెత్తరా. సీడ్ నువ్వు వస్తావా, నన్ను ఇంటికి వెళ్ళిపోమంటావా? సరిపోతున్నా పో, తమాషాలు పడుతున్నావు. తలకే నొప్పి వస్తుంది వీడితో. పోనీలే, పిల్లోడితో ఆడుకోవడానికి ఎవరు లేరు కదా అని చెప్పి జాలి పట్టి నేను తీసుకొస్తే నాకే పెడుతున్నాడు వీడు. కొట్టు, అది మళ్ళీ అట్టు కొడతాడు. కొట్టు కొట్టు, గట్టి కొట్టరా నాయన. నాకు కొట్టాలి, అటంతా కొట్టకూడదు. కొట్టు, అది ఒరే ఒరే అటు వైపు. ఇప్పుడు మా అబ్బాయి క్యాచ్ పెడతాడు. మా అబ్బాయి సూపర్ మ్యాన్. పట్టుకో 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 పట్టుకో. ఒరే రే 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 రే, ఒరే ఒరే నీ అయ్యా. పాములు గీములు ఉంటాయిరా, పద ఇటు రాకు. నాకే నాకే బాల్ తిరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తిరుగుతున్నా. పట్టుకో 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 పట్టుకో, అంతే. లేదులే లేదులే. ఏందో 1 కిలోమీటర్ నడిచి వెళ్ళి బ్లాగ్ తీసుకొని అక్కడ ఆడుకొని బాల్ ఆట మళ్ళీ తిరిగి వద్దాం అనుకుంటే మా ఇంటి అనుకున్న ప్లే గ్రౌండ్లో ఆడుకొని ఒక అరగంట సేపు మళ్ళీ ఇంటికి రిటర్న్ పట్టినామన్నమాట. అందరు కార్లు నేర్చుకుంటా ఉన్నారు, మరి నేను ఎప్పుడు కారు కొంటాను? యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు ఎప్పుడు రావాలి? నేను ఎప్పుడు కారు కొనాలి? అందరూ యూట్యూబ్ని మేము టైంపాస్ కోసం స్టార్ట్ చేసినాము, లేకపోతే మాకు మా దగ్గర ఒక టాలెంట్ ఉంది అది చూపించుకోవడానికి యూట్యూబ్ స్టార్ట్ చేసినాము అని చెప్తారేమో. నేను మాత్రం, ఒకవేళ నన్ను అడిగారు అనుకోండి, నేను మాత్రం డబ్బులు సంపాదించడానికి మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేసిన అన్నమాట. కానీ ఆ హోప్ పెట్టుకున్నందువల్లనేమో త్వరగా క్లిక్ అవ్వలేకపోతున్నాను. మా రా, నువ్వు నోరు మూసుకొని. ఎప్పుడు క్లిక్ అవుతానో ఏమో. ఏ రా, నా కొడుకు నన్ను 6 చెరువులు నీళ్ళు తాపిస్తున్నాడు తీసుకొచ్చి. రారా రా. నేను ఎప్పుడు క్లిక్ అవ్వాలి? నా ఆశ ఎప్పుడు నెరవేరుతుంది? వచ్చిన డబ్బులతో నేను కోరుకున్న వస్తువులు ఎప్పుడు కొనుక్కోవాలి? అమ్మో, పెద్ద డ్రీమే ఉంది. హోప్ అయితే గివప్ మాత్రం ఇవ్వను. వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను, షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎవరబ్బా వెనక వస్తున్నారు అని అనుకున్నాను, ఒక కుక్క. సో దీస్ ఆల్ అబౌట్ ద బ్లాగ్ అండి ఈరోజు. హై సిడ్డమ్మ పక్కరా కుక్క. సో దీస్ ఆల్ అబౌట్ ద బ్లాగ్. ఈరోజు మా ఆయనకి వీక్ ఆఫ్, ఇంట్లోనే పడుకున్నాడు. సో టిఫిన్ లేట్గా చేసిన ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి పిల్లాడిని తీసుకొచ్చాను ఆడుకోవడానికి. ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.